హలో వేళ విద్యార్థులకి మంచి సువర్ణావకాశం జరిగే వీడియో ఇది. ఏమిటి ఆ వీడియో అన్న విషయం చూసుకున్నట్లయితే వేళ రేపు ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ గురించి కాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ లేదా 10వ తరగతి రాసి విద్యార్థులకు కానీ నేను ఇచ్చే సూచన ఏమిటి అంటే, ఈవేళ ప్రతి ఒక్క విద్యార్థి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మంచి మార్కులతోటి ఉన్నతమైన భవిష్యత్తు అనుభవించాలంటే ఏ రకమైన విధి విధానాలని మనం అవలంబించుకోవాలి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి కరెక్ట్గా 20 రోజులు ఉందండి ఇంటర్మీడియట్ వాళ్ళకైతే. అదే 10th క్లాస్ విద్యార్థులకైతే నెలలు ఉంది. అదే పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ చేసి వాళ్ళకి ఈ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ లేదా డిగ్రీ చదివే వాళ్ళకి కానీ మంచి అత్యద్భుతమైన ఫలితాలు రావాలంటే మనం చేసే ప్రక్రియ ఏమిటి? మనలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ ఎనర్జీని తీసివేసేయాలి. ఏ రకంగా తీసివేస్తామండి గురువుగారు అని చాలామంది నాకు ఫోన్ కాల్స్ చేయడం జరిగింది. కొన్ని వందల మంది విద్యార్థులు. నెగిటివ్ అంటే ఏంటంటే మన థాట్సే నెగిటివ్. ఏమిటి ఆ థాట్స్? మన ఆలోచనలు. మనం ఎగ్జాంపుల్కి ఉదాహరణకి ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాం అంటే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో నేను ఈవేళ ఉపాధ్యాయుడి దగ్గర నేర్చుకున్నది నేను రేపు అదే ఎగ్జామ్లో నాకు పడుతుందని ఊహ కానీ, లేదా ఈ 20 రోజులు ఎవరైతే తెల్లవారుజామున 3 to 5:30 సమయంలోపు పుస్తకాలు తీసి చదువుతారో, కరెక్ట్గా 20 రోజులు ఉందండి మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి అనుకున్నట్లయితే, ఈ 20 రోజుల్లో ఎవరైతే ఎప్పటివరకు గడిచిపోయిన గతం వదిలేయండి, కాలాన్ని ఎవరు కూడా ఈ సృష్టిలో తీసుకురాలేడు. ఒక హిందూ కానీ, ఒక ముస్లిం కానీ, ఒక క్రిస్టియన్ కానీ, ఏ దేవతను కొలిచినా సరే ఈ యొక్క కాలం వెళ్ళిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము. ఇప్పుడు ఉన్న కాలాన్ని మంచి అభివృద్ధి చేసుకోవడానికి ఎలాగా? ఈ భూమండలం మీద విశ్వదేవతలు తిరుగుతూ ఉంటారు రాత్రి సమయంలో. ఏ సమయంలో తిరుగుతారు? బ్రాహ్మీ ముహూర్తం అంటారు. మీరు విన్నారో లేదో. ఈ 3 to 5:30 సమయంలోపు సూర్యుడు ఉదయించకుండా ఎవరైతే తెల్లవారుజామునే లేచి చదివారో దానికి స్నానాలు చేసేయడం, సెంట్ రాసేసుకోవడం, పౌడర్ రాసేసుకోవడం, విపరీతమైన హడావుడి హంగు అక్కర్లేదండి. ఓన్లీ మీరు చేయవలసింది ఏంటంటే అల్లారం పెట్టుకుని తెల్లవారుజామున 3 గంటలకి ఏ అమ్మాయి అబ్బాయి విద్యార్థులు ఎవరైతే లేచి చదివారో, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైనా సరే అంటూ చదువుతున్నప్పుడు మీరు ఒక ప్రక్రియ విధానం చేయాలండి. ఏమిటా విధానం? మనకి డౌట్స్ ఏవి ఎక్కువగా ఉన్నాయి మన సబ్జెక్ట్లో. ఉదాహరణకి ఫిజిక్స్లో డౌట్ ఉంది. ఆ ఫిజిక్స్లో డౌట్ ఉన్నదాన్ని 2 సార్లు చూస్తూ రాయాలి. ఈ చూస్తూ రాయడం వల్ల ఏంటంటే, ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే, చూస్తూ అంటూ రాయడం వల్ల అది బుర్రకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన చిన్న మెదడుకి వెళ్ళిందో అది ఇంకా మర్చిపోవడం జరగదండి. ఈ యొక్క క్రియా విధానాన్ని ఎవరైతే 3 to 5:30 సమయంలోపు ఈ 20 రోజులే గతం వదిలేయండి, 20 రోజులు చదివి మీరు అప్పుడు నాకు చెప్పండి ఎలాగా. 3 to 5:30 సమయంలోపు బ్రష్ చేసేసుకుని కూర్చుని, ఇంకా మంచం మీద కూర్చోకూడదండి. చిన్నప్పుడు ఒక విషయం అన్నారు. ఏమిటి? మంచం కోళ్ళు తినేస్తే మంచం మీద కూర్చుని తింటే, మంచం కోళ్ళు ఏం తినేవండి. మంచానికి కోళ్ళు ఉన్నా అవి మన్నేం తినేయవు. అంటే ఆ నిద్రా వ్యవస్థ, ఆ నిద్రాదేవతను మనం పట్టుకుని వదలకుండా అలా లాగుతూ ఉంటుంది. దీన్ని అధిరోహించాలంటే నేల మీద ఒక చాప కానీ లేదా ఒక ఆసనం అనేది కానీ వేసుకుని మనకి తూర్పు భాగంలో కానీ లేదా నార్త్ భాగంలో కానీ చదివితే, ఈస్ట్ ఎందుకు అంటాడంటే తూర్పు భాగంలో రేసెస్ ఎక్కువ ఉంటాయి, సూర్యుడి యొక్క రేసెస్. ఈవేళ ప్రత్యక్ష దైవం సూర్యుడు అంటాడు. లేదా నార్త్ ఉత్తరంగా చూసుకున్నట్లయితే మీ మైండ్ సెట్ అత్యద్భుతంగా ఉంటుంది. ఇది చేయడం వల్ల, ఇది చేసి వీడియో ఎవరికంటే 99.99 వచ్చి విద్యార్థులకు చేస్తే ఫలించదు. ఇది 33.5 లేదా 32% ఉన్న వాళ్ళు నాకు ఎగ్జామినేషన్ పోతుందని ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు ఈ విధానాలు చేస్తే మీరు 3 to 5:30 పుస్తకం తీసి ఏం చదువుతారో రేపు రాబోయే ఎగ్జామ్స్లో అవే క్వశ్చన్స్ పడి మీరు అత్యద్భుతమైన మార్కులు సంపాదించడమే కాకుండా మీ యొక్క విద్యా సంస్థకి మరియు మీ యొక్క తల్లిదండ్రులకి మరియు ఈ దేశానికి కీర్తిని తీసుకొచ్చి మంచి అత్యద్భుతమైన పౌరుల కింద నిలబడతారని నా ఆశ.